రవి గన్నమల్ల రవి వాళ్ళ భార్య వాళ్ళ కుటుంబం వాళ్ళ అమ్మ నాయన కూడా తెలుసుకోండి. అసలు వాళ్ళని ఎట్లా చూస్తారంటే ఐలన్న ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళకు ఒక రూమ్ కల్పించి భోజనాలు వచ్చిన వాళ్ళకి ఛాయలు టీలు టిఫిన్లు భోజనాలు పెట్టియడము రవి వంతు. అంటే రవి ఐలన్న ఇంట్లోనే ఎందుకు చచ్చిపోయిందంటే ఐలన్న ఇంట్లోనే ఉంటాడు కాబట్టి ఆయన మనస్తాపం. ఒక బ్యాంకులో 6 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నాడట. ఆ లోన్ కట్టలేని పరిస్థితిలో ఆయన నిన్న ఇంటికి పోయిండు. ఆయన సొంత ఇంటికి సైదాపురం పోయితే బ్యాంకు స్టిక్కర్ వేసి ఉందట. అది ప్రైవేట్ బ్యాంకులో తీసుకున్నారు. ఆ బ్యాంకు స్టిక్కర్ వేసి నన్ను మనస్తాపం చెంది ఆయన వచ్చి ఏమైందయ్యా ఇట్లా నువ్వు నీరసంగా ఉన్నావు ఏంటి అని అడిగితే నువ్వు ఇంటికి పోయిన ఇవాళ ఇంటికి పోతే మన ఇంటికి స్టిక్కర్ వేసి బ్యాంకు వాళ్ళు వచ్చి అంటే సరే తీ కడదాం తీ సార్ని అడిగి కడదాం తీ అని అలా భార్య చెప్పడం జరిగింది. జరిగితే ఆయన మనస్తాపం చెంది మందు తాగి ఆయన ఏదో ఆయన శనికావేశంతో ఆయనంతా ఆయన చనిపోతే మీరు బీజేపీ బీఆర్ఎస్ గుండాలారా ప్రతి విషయంలో మీరు ఎమ్మెల్యే గారిని బదనాం చేస్తున్నారు. అసలు విషయం తెలుసుకొని మీరు మాట్లాడంటారా? అరే బీజేపీ బీఆర్ఎస్ గుండాలారా ఒకసారి వాళ్ళ కుటుంబం తెలుసుకోండి. వాళ్ళ కొడుకు హైదరాబాద్ పోతే హైదరాబాద్లో ఏ స్కూల్లో చదువుతుండో అదే ఎడ్యుకేషన్ వాళ్ళ చిన్న బిడ్డకు కూడా అదే ఎడ్యుకేషన్ కల్పించి చదివిస్తున్నాడు. అలాంటి ఐలన్న మా ఎమ్మెల్యే గారి మీద అనవసరంగా దుష్ప్రచారాలు చేయొద్దు. చేస్తే మాత్రము చేసిన వారి మీద మేము కఠిన చర్య తీసుకోవాల్సి వస్తుంది మా కాంగ్రెస్ పార్టీ తరఫున.